వెళ్ళిపోయాడంట. అన్నయ్య అసలు అరెస్ట్ అయింది ఎందుకో తెలుసా? ఎందుకమ్మా? మీకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక తాగొచ్చి నన్ను కొట్టాడు మేడం. అందుకు అన్నయ్యని అరెస్ట్ చేశారు. అయ్యో పాపం, మీ అన్నయ్యకి మీరంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవం. నిజం తెలియక తప్పుగా అర్థం చేసుకున్నాం, పాపం. నాకు అదే బాధగా ఉంది. అన్నయ్య నన్ను మోసం చేశాడని చాలా బాధపడ్డాను. కానీ అన్నయ్య అలాంటి వాడు కాదు. నా కోసం ఎవ్వరితోనైనా గొడవ పడ్డానికి, ఎదురించడానికి సిద్ధమని తెలిసిన తర్వాత నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నాకు పోగొట్టుకున్నదంతా సంపాదించుకున్నట్టు అనిపిస్తుంది. ముందు ఆయనకి ఫోన్ చేసి మాట్లాడి పలకరించండమ్మా. లేదు లక్ష్మమ్మ, నేను అన్నయ్య వాళ్ళింటికి వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడతాను. అమ్మ చేతి వంట చేయించుకొని అక్కడే భోంచేస్తాను. అన్నయ్యకి నేను సర్ప్రైజ్ విజిట్ ఇస్తాను. సింహాద్రన్న నాతో ఉంటే 1000 ఏనుగుల బలం నాతో ఉన్నట్టే. అమ్మా, 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 నాకు కాఫీ ఇవ్వమ్మా. ఇది కదా నా కొడుకు సింహాద్రి అంటే. చూడు ఎంత చక్కగా ఉన్నాడు. నిన్నిలా చూస్తే ఎవరైనా నీతో చాలా మర్యాదగా మాట్లాడతారు. నాకు నా మీదే అసహ్యం వేసిందమ్మా. అందుకే మారాలని నిర్ణయించుకుని తాగటం మానేశానమ్మా. మంచి పని చేసావు.